ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వీడియో లెంత్ బాగా పెరిగిపోవడం వల్ల దాన్ని 2 పార్ట్స్ గా మీ ముందుకు తెస్తున్నాం. బిల్డింగ్ ఎక్స్టీరియర్ ఒకటి, ఇంటీరియర్ ఒకటి. ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల ఇంటీరియర్ ఒకసారి చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, రూమ్స్ ని లోపల ఎంత చక్కగా డిజైన్ చేశారో. మొత్తం టైల్స్ వేసి రూమ్ ని ఎంత నీట్ గా రెడీ చేశారో. ఇది బిల్డింగ్ లోపల ఒక ప్లాట్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఇది బయట వైపు అనుకుంటా, పట్టించుకోక వదిలేసినట్టు ఉన్నారు. కొద్దిగా డస్ట్ అది పడి ఉంది. ఇవి మార్బుల్ స్టెప్స్ అనుకుంటా. వాటిపై నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. ఇవి అన్ని పట్టించుకోకపోవడంతో మొత్తం స్విచ్ బోర్డ్స్, వైర్స్ తీసుకెళ్లిపోయినట్టున్నారు. ఇది బిల్డింగ్ లో నుంచి మిగతా అపార్ట్మెంట్స్ వ్యూ. ఇది మొత్తం అపార్ట్మెంట్స్ మధ్య నుంచి వ్యూ. చూసారా, అన్ని దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి. డూప్లెక్స్ హౌస్ లాగా లోపల నుంచి స్టెప్స్ ఇచ్చారు. అది కూడా చెక్కతో ఎంత చక్కగా వేశారో చూడండి. ఇప్పుడు స్టెప్స్ మీద నుంచి ఇంకో ఫ్లోర్ కి వెళ్దాం. ఇది లిఫ్ట్ అనుకుంటా. హో, ఇక్కడ 2 లిఫ్ట్స్ ఉన్నట్టున్నాయి. ఈ ఫ్లాట్ లోపలికి వెళ్దాం. బయట హాల్ కూడా ఉంది. ఇది విజిటర్ లాంజ్ అనుకుంటా. ఇక్కడ కూడా ఫ్యాన్స్ బిగించారు. విండోస్ కి గ్లాసెస్ కూడా పెట్టారు. రూమ్స్ లో ఏసీలు, లైట్స్ చూసారా పెట్టి ఉన్నాయి. చూసారా, మొత్తం నీట్ గా ఉన్నాయి కదా. ఎమ్మెల్యే వాళ్ళ లివింగ్ ప్లేస్ అనుకుంటా. చూడండి,
చూడండి ఫ్రెండ్స్, లోపల ఏసీలు, ఫ్యాన్లు కూడా బిగించారు. సీలింగ్ కూడా వేశారు. చూడండి, ఇది హాల్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఏసీ ఉంది. ఇది కిచెన్ అనుకుంటా. కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. టైల్స్ చూసారా? గ్లాస్ స్లైడింగ్ డోర్స్, సీలింగ్ కి అందంగా హ్యాంగింగ్ లైట్స్ కూడా వేశారు. ఈ ప్లాట్ బాల్కనీలో నుంచి చూస్తే దూరంగా మనకి ఆల్ ఇండియా ఉద్యోగుల అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. చూసారా? నాటికే వీటిని ఈ స్థాయిలో నిర్మించారు. అప్పుడే ఈ అవుట్ సైడ్ ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రంగులు కూడా అప్పుడు వేసినవే. 2018 నుంచి 2024 వరకు చుక్క రంగు కూడా వేయలేదు. చెంచాడు సిమెంట్ కూడా పెట్టలేదు. అప్పుడు ఆగిపోయిన బిల్డింగ్లకు మళ్లీ ఇప్పుడు మోక్షం వచ్చింది. కోటపై ప్రభుత్వం వచ్చాక ఈ బిల్డింగ్లు నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలిచింది. ఈ మధ్య ఆ టెండర్లు ఖరారు అయ్యాయి. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిసి వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ని దక్కించుకున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ బిల్డింగ్ వర్క్స్ 80% కంప్లీట్ అయ్యాయి. మిగిలిన వర్క్స్ ఒక 6 నెలల్లో కంప్లీట్ చేసి అందించాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం ఆ బిల్డింగ్ లో 13 అంతస్తుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. మొత్తం 370 మంది ప్రజాప్రతినిధులకు ఈ అపార్ట్మెంట్లు కడుతున్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరిగి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగినా ఇబ్బంది రాకుండా ఉండేలా ఈ బిల్డింగ్స్ ప్లాన్ చేశారు.